యదువంశ సుధాముని చంద్ర స్వామిరారా శతకోటి మన్మధాకార నారీ జన మానస చోర స్వామిరారా 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 శతకోటి మన్మధాకార నారీ జన మానస చోర చోర ఏంట్రాదమ్మా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం లాగా మంచి హుషార్ మీద ఉన్నావు. నా హుషార్ గురించి పక్కన పెట్టు. నువ్వేంటి మీ ఫ్రెండ్ కి మన లవ్ స్టోరీ తప్పుగా చెప్తున్నావు? తప్పుగా చెప్పానా? ఏం తప్పుగా చెప్పాను? అయినా నువ్వెప్పుడు దొంగలా విన్నావే? నువ్వు సన్ ఆఫ్ సత్యమూర్తిలో బ్రహ్మి బన్నీకి గీతోపదేశం చేసినట్టు నువ్వు మీ ఫ్రెండ్ కి బోడి సలహాలు ఇస్తుంటే విన్నాలే. బోడి సలహాలా? నావి బోడి సలహాలా? అవును మరి. కోతి బుద్ధి ఎక్కడ పోతుంది? ఏయ్, ఎవరిదే కోతి బుద్ధి? నీదే దొంగ బుద్ధి. మీ మగాళ్ళందరిది వంకర బుద్ధే. మీ అమ్మాయిలందరిది తింగర బుద్ధే. అవును, ఆ తింగర్తనం వల్లే అనవసరంగా నీకోసం యుఎస్ఏ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాను. అందుకే అనుభవిస్తున్నాను. ఈ పాటికి అమెరికాలో ఉండి శాన్ ఫ్రాన్సిస్కోలోనో న్యూయార్క్ లోనో డెన్మార్క్ లోనో హ్యాపీగా సెటిల్ అయ్యేదాన్ని. హలో, డెన్మార్క్ ఉండేది యుఎస్ఏ లో కాదమ్మా, యూరోప్ లో. అబ్బా ఏదో ఒకట్లే. ఇప్పుడు చూడు, అమీర్పేట్ లో ఉంటున్నాను, అది కూడా అపార్ట్మెంట్ లో. హలో, యుఎస్ఏ ప్రాజెక్ట్ నువ్వు నా కోసమే సాక్రిఫైస్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళే మన కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దానికి కూడా సాక్రిఫైస్ అనే ఒక ట్యాగ్ లైన్ వేసి నా అకౌంట్ లో వేస్తున్నావా? దీన్నే దొంగ బుద్ధి అంటారు. యుఎస్ఏ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని నీకెలా తెలుసు? అప్పుడు బాహుబలి చెప్పాడులే. ఒరే బాహుబలి, నిన్ను బాహుబలి అని కాదురా, కట్టప్ప అని పిలవాలి. ఆడిని తర్వాత అందులే గాని, ఇంతకీ వంట ఏం చేసావు? టమాటో రసం, ఆలూ కుర్మా. ఒసే, ఎప్పుడు ఆ టమాటో రసం ఆలూ ఫ్రైయేనా? అవును. మహా అంటే ఆమ్లెట్ ఒకటి వేస్తావు. ఇంకెప్పుడు నేర్చుకుంటావే వంటలు? చిచ్చిచ్చి, అస్సలు బాలేదు. అయినా ఇది వంట పెంట. మన వీధిలో కుక్కలు కూడా తినవు దీన్ని. మా ఇంట్లో కోతుందిలే, అది తింటుంది. ఒసే, నన్ను కోతంటావా? అయిపోయావే నువ్వు. ఏమేవ్, బట్టలన్నీ సర్దేశావా? సర్దేశానండి. పికిల్స్ పిండి వంటలన్నీ పెట్టేశావా? సర్దేశా. ఆ లైట్లు ఫ్యాన్లు అన్ని ఆపేశావా? విండోస్ కూడా క్లోజ్ చేసావా లేదా? నేను అన్ని సర్దేశా గానీ ముందు మీ పర్సు పెట్టుకున్నారా? అయ్యో మర్చిపోయానే, ఆగు తెచ్చుకుంటాను. అది మీ వస్తువులు మీకు గుర్తుండవు గాని ఇంటికి గొల్ల వేసావా, గొల్లానికి కళ్ళ వేసావా, కళ్ళానికి తాళం వేసావా అని అన్ని అడుగుతుంటారు. వెళ్ళి మీ పర్సు తెచ్చుకోండి. తెచ్చుకున్నాలే. సరే, ఇక బయలుదేరు. ఇదిగో, కోడల పిల్ల వంటలు నేర్చుకుందో లేదో, మన జనరేషన్ వేరు, వాళ్ళ జనరేషన్ వేరు. అయినా నాకెందుకు చెప్తున్నారు ఇదంతా? వాకిట్లో ముగ్గేది, పొయ్యిలో అగ్గేది, పళ్ళు దొంకోవడానికి బొగ్గేది అని చాదస్తాలు పడకు. అబ్బో గదే గబ్బు ముఖం దానా. మన కోడల పిల్ల చేసిన వంటలకి వంకలు పెట్టకుండా అక్కడున్న నాళ్ళు వంటలు నేర్పించడానికి ప్రయత్నించు. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, సోది కబుర్లు మాత్రం చెప్పకు. మంచిది. మనం ఎప్పుడు వస్తామా అని వాళ్ళు ఎదురు చూసేటట్లు ఉండాలే గాని ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూసేటట్లు ఉండకూడదే. మా బాగా అర్థమైంది. ఇప్పుడు నాకు చెప్పినట్టు అప్పట్లో మీ అమ్మగారికి చెప్పుంటే ఆమె చాగస్తానికి నేను బలయ్యేదాన్ని కాదు. అప్పట్లో మా అమ్మకి చెప్పలేదు కాబట్టే ఇప్పుడు నీకు చెప్తున్నానే. అయినా ఏ కొడుకు తల్లికి ఎదురు చెప్పడుగా. నీ కొడుకు అంతేగా. పద, బయలుదేరదాం. పదండి. ఇదిగో ఆటో, అమీర్పేట వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, దానికి నా పర్మిషన్ ఎందుకు? నేను పర్మిషన్ అడగట్లేదయ్యా, అమీర్పేట వెళ్ళాలి, వస్తావా అని అడుగుతున్నాను. వస్తాను సార్, మీరు 200 ఇస్తానంటేనే. ఏంటి 200? దగ్గరే కదయ్యా. అంతా దగ్గరైతే నడుచుకుంటూ వెళ్ళండి సార్. ఎంత మాత్రం ఆటో డ్రైవర్ అయితే నా మీదే ఆటో పంచులేస్తావా? అయినా దగ్గరే కదయ్యా, లగేజీలు లేకపోయింటే నడిచి వెళ్ళిపోయే వాళ్ళమే. 200 కాదు గానీ 100 రూపాయలు ఇస్తా, వస్తావా? అయితే లగేజ్ ఒకటి ఎక్కించండి, మీరు వెనకాల నడుచుకుంటూ వచ్చేయండి. లగేజ్ మోయడానికి 100? నీ బొంద. ఆ లగేజ్ తో పాటు మేము కూడా వస్తాం గానీ పద. అదంతా కాదు గాని ఫైనల్ గా 150 ఇస్తే వస్తాను, లేకపోతే మీ ఇష్టం సార్. 100 లీటర్ పెట్రోల్ కూడా రాదు సార్. నా ఆటో ఎట్లా వస్తుంది అనుకున్నారు? సరే పద, ఇంకేం చేస్తాం. పదండి. ఇది ఆలూ కుర్మా ఏంటే? బాలేదు, అస్సలు బాలేదు. దీనికన్నా ఎల్లు అట్టిపండు తినడం బెటర్. అవునులే, కోతులకు వంటలు ఎందుకు నచ్చుతాయి? అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలు ఇవేగా నచ్చుతాయి. అవును మరి, నీ వంటలు తినడం కన్నా ఎల్లా దుంపలు తినడం బెటర్. పోరా కోతి మొహపోడా. నన్ను కోతి మొహమోడా అంటావా? నీదే కొండముచ్చు మొఖం. నువ్వే చింపాంజీ. నువ్వే గొడ్లగోబా. నువ్వు మిడత మొహం. నువ్వు పిడత మొఖం. వీళ్ళు కాపురం చేయడం మానేసి కయ్యాలాడుకుంటున్నారన్నమాట.
నిన్ను ఇలాగదే ఆ? ఆ? అమ్మా నాన్న ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాంరా. మీరు బాగున్నారా? బాగున్నాను మావయ్య, మీరు లోపలికి రండి. ఏంటత్తయ్య అవన్నీ? పికిల్స్ అమ్మా. ఆవకాయ, గోంగూర, లెమన్, చికెన్, మటన్, అన్ని పికిల్స్. నీకు ఇష్టమని పిండి వంటలు కూడా చేసుకొచ్చింది మీ అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. ఇవి ఎలా చేయాలో నీకు కూడా అది నేర్పిస్తానమ్మా. కమ్మగా ఉంటది మా అమ్మ చేతి వంట. మెల్లిగా అది కూడా నేర్చుకుంటుంది అది లేదా? అలా బుద్ధి చెప్పమ్మా దానికి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? తర్వాత చెప్తాను నీ పని. ఏంట్రా అత్తయ్య ముందు తెగ ఫోజులు కొడుతున్నావు? ఒసే మొగుడిని పట్టుకుని అరే తురే అంటావేంటే? కళ్ళు పోతాయి. ఏమి పోవు, ఇంకా బ్రైట్ అవుతున్నాయి. అవును, బెంగళూరు నుండి మా ఫ్రెండ్ వచ్చింది, వెళ్ళి కలిసి రావాలి. కానీ అత్తయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారంటావా? యాక్చువల్లీ రాధా, నువ్వు ఉంటావు అనుకుని నేను ఆఫీస్కి వెళ్దాం అనుకున్నానే. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్ లో. అబ్బా, మీ అమ్మ బాబులు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో ఉండకుండా ఆఫీస్కి వెళ్తావా? అలా మాట్లాడతావేంటి రాధా? నీకు తెలుసు కదా ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుందో. కానీ ఇప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్తే బాగుండదేమో. నేను అదే ఆలోచిస్తున్నా. ఒరేయ్, మేము వచ్చామని మీ పనులేం మానేసుకొని కూర్చోకండి. మీ పనులు మీరు చేసుకోండి. ఆ, అలాగే నాన్నా. ఆ, అలాగే. స్వీట్ తీసుకోండి అయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటి విషయం, ప్రమోషన్ వచ్చిందా? థ్యాంక్ యూ గిరీష్, నీకు తొందరగానే అవుతుందిలే. ఆ, నాకు తొందరగా అవుతుందని వీరికి ప్రమోషన్ అనుకుంటా. అంటే నాకు కూడా ప్రమోషన్ వస్తుందా సార్? ఆ? ఈ మంత్ కాదయ్యా, నెక్స్ట్ మంత్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మంత్ పక్కా ప్రమోషన్ వస్తుందా సార్? నీకే కాదయ్యా, మన ఆఫీస్ అందరికి వస్తుంది. వావ్, సూపర్ సార్. అందరికి ప్రమోషన్లు ఇస్తున్నారా? ఎందుకు సార్? అంటున్నాడు. ఓ అత, నా పెళ్లి ఫంక్షన్లోనే అనుకున్నాం, కానీ ఇండియాకి ఇంతవరకు ఫిక్స్ అయ్యాం. మా టీం అందరికి స్పెషల్ ఇన్విటేషన్ కార్డ్స్ అరేంజ్ చేస్తున్నాను. జస్ట్ పెళ్లి సెట్ అయిందని స్వీట్స్ పంచుతున్నాను అంతే. ఛీ, అదన్నమాట సంగతి. నీకు కూడా తొందర అవుతుందిలే అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది పెళ్లి గురించి అని. ఆడు చెవిటి మేళం అని తెలిసి కూడా నాకు కూడా వస్తుందంటే ఇన్విటేషన్ అనుకోకుండా ప్రమోషన్ అనుకున్నాను. అవును మరి, ఆఫీస్లో అందరికి ప్రమోషన్ ఇవ్వాలంటే బాస్ గడ ఆస్తులు అమ్ముకోవాల్సింది. ఛీ, ఈ చెవిటి మేళం గాడి గురించి తెలిసి కూడా నేను అనవసరంగా ఎక్కువ ఊహించేసుకున్నాను. ఛీ, నా బతుకు. ఏం బాధపడద్దయ్యా, తొందరగానే అవుతుందిలే. ఏంటో. వి ఆర్ హ్యాపీలీ మ్యారీడే. సరే మరి నా పెళ్ళికి తప్పకుండా రావాలి. అందరం ఒకసారి గెట్ టుగెదర్ అయినట్టు కూడా ఉంటుంది. యా, నేను షూర్ గా వస్తానే. ఓకే, బాయ్ రాధా. బాయ్. ఆయిల్ ఫుడ్ తింటే వచ్చేది కొవ్వు, నేను చూడగానే పుట్టింది లవ్వు. సన్ వస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. సో స్వీట్. నీ చూపు చాకు, నీ రూపు స్ట్రాబెరీ కేకు, ఇక నీ లిప్స్ అయితే తమలపాకు. వేసావులే సోపు, సొల్లు కబుర్లు ఈ వాయిస్ ఇంకా ఆపు. ఎందుకుంటుందే? విమానం మోత మోగుద్ది నీ వీపు. ఆ?